హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 47 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముఖ్యంగా కేకేఆర్ టీంకి అయితే ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో కనుక కేకేఆర్ టీం కనుక ఓడిపోతే ప్లే ఆఫ్స్ ఆశలు అనేవి వాళ్ళు కంప్లీట్గా వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం 9 మ్యాచ్ల్లో వాళ్ళు 3 మ్యాచ్లు మాత్రమే గెలుచున్నారు. వాళ్ళు మిగిలిన 5 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే టేబుల్లో 8 విన్స్తో 16 పాయింట్స్ అయితే చేరగలుగుతారు. అదర్ హ్యాండ్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్ అనేది కాస్త ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి. వీళ్ళు మొత్తం ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 4th ప్లేస్లో అయితే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. వీళ్ళు కూడా మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో అట్లీస్ట్ 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో అయితే కొన్ని టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి మనకి ముంబై ఇండియన్స్, ఎల్ఎస్జీ, పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ కూడా మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి పోటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్లే ఆఫ్స్కి చేరే వరకు ఏ టీం కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు. కాబట్టి ఢిల్లీ టీం కూడా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కాబట్టి రెండు టీమ్స్ అయితే ఖచ్చితంగా 100% గెలవడానికి అయితే ట్రై చేస్తాయి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలని మన వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీరు చివరి వరకు చూసి ఒక లైక్ కొడితే ఎక్కువ మందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం ఇప్పటివరకు ఐపీఎల్లో 34 మ్యాచ్లు జరిగాయి. అందులో కేకేఆర్ టీం అయితే 18 మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ టీం అయితే 15 మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కాబట్టి ఓవరాల్ రికార్డ్ అయితే ఖచ్చితంగా కేకేఆర్కి అయితే కాస్త ఫేవర్గా ఉందని చెప్పాలి. అలాగే మనకి లాస్ట్ ఇయర్ కూడా ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా కేకేఆర్ టీమే గెలిచింది. మనకి గుర్తుండే ఉంటుంది, ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మధ్య లాస్ట్ ఇయర్ వైజాగ్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కేకేఆర్ టీం అయితే 277 స్కోర్ చేసింది. ఢిల్లీ టీం అయితే దాదాపు 150 దగ్గర ఆగిపోయింది. అలాగే ఇంకొక మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ఢిల్లీ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 153 అంత స్కోర్ చేశారు. ఆ తర్వాత కేకేఆర్ టీం అయితే 16.3 ఓవర్స్లోనే చేజ్ చేసింది. కాబట్టి రీసెంట్ ఫామ్ మాత్రం కేకేఆర్కి అయితే ఢిల్లీపై చాలా బాగుందని చెప్పాలి. ఇక మ్యాచ్ జరగబోయే అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, మనకి నిన్నగాక మొన్నే ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పిచ్ కనుక చూస్తే బ్లాక్ సైల్ వికెట్ యూస్ చేశారు. అలాగే స్పిన్నర్స్కి అయితే హెల్ప్ఫుల్గా ఉంది. వికెట్ అయితే కాస్త స్లోగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అలాంటి వికెట్ ఇస్తారా, లేకపోతే ఇంకాస్త బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉండే వికెట్ ఇస్తారా లేదా చూడాలి. ఒకవేళ అలాంటి స్లో వికెట్ ఇస్తే మాత్రం కేకేఆర్ టీంకి కూడా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ లాగా ఎలాంటి స్పిన్నర్స్ ఉన్నారో మనకి కేకేఆర్ టీంలో కూడా సునీల్ నారాయణ మరియు వరుణ్ చక్రవర్తి లాంటి ఇంకా బెటర్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఏమన్నా ఇస్తారా, లేదంటే స్పిన్ వికెట్ ఇస్తారా చూద్దాం. ఇక టాస్ విషయానికి వస్తే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేజింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో మనం చూసాం, ఆ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే డ్యూ వచ్చింది, బాల్ మార్చాల్సి వచ్చింది కూడా. కాబట్టి మనకి డ్యూ అయితే విపరీతంగా ఉంటుంది ఈ గ్రౌండ్లో. ఖచ్చితంగా టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్కి వెళ్ళడమే బెటర్. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, ముందుగా ఢిల్లీ టీం విషయానికి వస్తే నాకు తెలిసి వీళ్ళ టీంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయరు అనుకుంటా. చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకా అంటే పర్ఫెక్ట్గా టీం అయితే సెట్ అయి ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా కాస్త బ్యాటింగ్లో కాస్త ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఆ మ్యాచ్లో బౌలింగ్లో బాగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే కాస్త మనకి కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంటే మనకి తెలుసు కదా, అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్ వస్తే మనం ఎలాగ ఎగ్జామ్లో రాయలేకపోతాం. అలాగే కృణాల్ పాండ్యా కూడా ఆ మ్యాచ్లో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాడు. తను నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి ఇలాంటి ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతారని నాకు తెలిసి ఢిల్లీ బౌలర్స్ కూడా అనుకొని ఉండరు. కాబట్టి వీళ్ళ టీంలో చేంజ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టీంతోనే వెళ్తారు. ఇక బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఢిల్లీలో. ఎందుకంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీజన్లో పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అలాగే మనకి కరుణ్ నాయర్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గుజరాత్ టైటాన్కి అగైనెస్ట్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి తనకి స్టార్ట్స్ వస్తున్నా కూడా కరుణ్ నాయర్ కూడా పెద్దగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు ఆ స్టార్ట్స్ని. అలాగే కేఎల్ రాహుల్ అయితే కాస్త స్లోగా ఆడాడని కొంతమంది అంటున్నారు. కాకపోతే కేఎల్ రాహుల్ అలాగే ఆడతాడు ఎప్పుడైనా. తను ఒక యాంకర్ ఇన్నింగ్స్ అయితే ప్లే చేస్తాడు ఐపీఎల్లో. కాబట్టి కేఎల్ రాహుల్ని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే ఓపెనర్స్ దగ్గర నుంచి కాస్త బెటర్ కాంట్రిబ్యూషన్ అయితే రావాల్సి ఉంది. అలాగే మనకి అశుతోష్ శర్మ అయితే ఫెయిల్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్లో. అది కూడా కాస్త ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే ఢిల్లీ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది, కానీ కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే బౌలింగ్ అయితే బెటర్గానే ఉంది. లాస్ట్ మ్యాచ్లో కొంతమంది బౌలర్స్ రన్స్ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకునే టార్గెట్ లేదు అక్కడ. ఎంత స్పిన్ వికెట్లు అయినా డ్యూ పడుతున్నప్పుడు 160 రన్స్ కనుక బోర్డు మీద ఉంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టం. అట్లీస్ట్ ఒక 180 స్కోర్ ఉంటే డిఫెండ్ చేసేవాళ్ళు ఏమో, కానీ అలా జరగలేదు ఆ మ్యాచ్లో.
కాబట్టి ఢిల్లీ టీం అయితే సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వెళ్తారు. ఓపెనర్స్గా ఫ్యాప్ మరియు అభిషేక్ బోర్లు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో కరుణ్ నాయర్, 4లో కేఎల్ రాహుల్, 5లో అక్షర్ పటేల్, 6లో ట్రిస్టన్ స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రజ్ నిగమ్, 9లో మిచెల్ స్టార్క్, 10లో దుష్యంత్ చమీరా, 11లో కుల్దీప్ యాదవ్ టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ అయితే ఆడతాడు. ఇక అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే పంజాబ్ కింగ్స్తో ఆడిన మ్యాచ్ అయితే వర్షం కారణంగా డ్రా అయింది. దాంతో చెరొక పాయింట్ అయితే వచ్చింది. కానీ ఆ మ్యాచ్లో కేకేఆర్ అయితే బౌలర్స్ అయితే ఏమాత్రం కూడా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేదు. మనకి ఒకానొక దశలో అయితే ఆ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్స్ అయితే 13 ఓవర్స్కే ఆల్మోస్ట్ 150 రన్స్ అయితే ఇచ్చారు. కానీ లాస్ట్లో కాస్త యాండ్రీ రషిల్ లాంటి వాళ్ళు మంచి బౌలింగ్ వేశారు. కాబట్టి కేకేఆర్ బౌలింగ్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో మనకి హర్షిత్ రాణా రన్స్కి వెళ్ళిపోయాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా అంత ఎఫెక్ట్గా కనిపించలేదు. అలాగే వీళ్ళకి చేతన్ షకారి అని ఒక బౌలర్ని తీసుకొచ్చారు. అతను కూడా 3 ఓవర్స్ వేసి ఆల్మోస్ట్ 40 రన్స్ ఏమో ఇచ్చినట్టున్నాడు. కాబట్టి మనకి కేకేఆర్ టీంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాటింగ్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. కేకేఆర్ బ్యాటర్స్ అయితే అసలు ఏమాత్రం కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. అజింక్య రహానే ఒక్కడి మినహాయించి ఆ టీంలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి వీళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే ఇక చేంజెస్ కూడా ఏం చేయరు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి క్వింటన్ డీకాక్ అయితే ఫెయిల్ అయ్యాడు కంటిన్యూస్గా. తన ప్లేస్లో రెహమాన్ గుర్బాజ్ని తీసుకొచ్చారు. తను ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో తను మ్యాచ్ జరగలేదు కాబట్టి ఓకే, అది లెక్కలోకి లేదు. ఇక అలాగే యాంగ్రిస్ రఘువంశీ కూడా అడపాదడప ఆడుతున్నాడు, కానీ తనను కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. క్యాండీ రష్లు అయితే తన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తన బౌలింగ్ పర్లేదు, బాగానే వేసాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అయితే మాత్రం ఈ సీజన్ మొత్తం కూడా యాండ్రీ రష్లు అయితే ఫెయిల్ అయ్యాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో మనకి రోమన్ పవల్ అయితే తీసుకొచ్చారు. మరి తను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి బ్యాటింగ్లో. తనకైతే ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కదా. అలాగే రింకు సింగ్ లాంటి ఫినిషర్ కూడా ఈ సీజన్లో అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే చేంజెస్ ఏమైనా చేస్తారంటే చేంజెస్ ఏం చేయరనుకుంటా. సేమ్ ప్లేయింగ్లో ఉంటూనే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఆడలేదు కదా, జస్ట్ బౌలింగ్ మాత్రమే చేశారు. బౌలింగ్లో కొంతమంది రన్స్ ఇచ్చారు ఓకే, కానీ ఆ మ్యాచ్ కంప్లీట్గా జరగలేదు కాబట్టి చేంజెస్ అయితే ఏం చేయకపోవచ్చు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రెహమానుల్లా గుర్బాజ్ మరియు సునీల్ నారాయణ అయితే ఓపెన్ చేస్తారు. 3లో కెప్టెన్ అజింక్య రహానే, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో యాంగ్రిస్ రఘువంశీ, 6లో రోమన్ పవల్, 7లో రింకు సింగ్, 8లో యాండ్రీ రషిల్, 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా చేతన్ షకారి అయితే ఆడతాడు. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఈ రెండు టీమ్స్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మనకి కేకేఆర్ బ్యాటింగ్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఢిల్లీ బ్యాటింగ్లో కూడా అంత ఫైర్ పవర్ అయితే కనిపించట్లేదు. వాళ్ళు కూడా కాస్త స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం రెండు టీమ్స్ అయితే కాస్త స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పాలి. కాకపోతే మనకి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కేకేఆర్ టీంలో సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి లాంటి 2 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం కాస్త కేకేఆర్ టీమే కాస్త అహెడ్ అయితే ఉందని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే. కాబట్టి ఈ మ్యాచ్లో ఫామ్ పరంగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా కేకేఆర్ టీం కూడా గెలిచే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇక ఈ మ్యాచ్ ఓడిపోతే ఇక ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ టీం అయితే 100% ఎఫర్ట్ పెట్టి ఈ మ్యాచ్లో గెలవడానికి అయితే ట్రై చేస్తారు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమైనా షాక్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.